జనసేన పార్టీ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాం. జనసేన పార్టీ కోసం ఎంతగా కృషి చేసిన శ్రీ రెడ్డప్పలనాయుడు గారికి సీట్ ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పార్టీ కోసం నిరంతరం ఎంతగా కృషి చేసి ఎక్కడో ఉన్న పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అతనితో మాట్లాడకుండా రెడ్డప్పలనాయుడు గారితో ఆయన యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన పార్టీని ఈరోజు జనసేన జెండాని పట్టుకుని అంత ధైర్యంగా జీరోలో ఉన్నదాన్ని 10% వరకు అంతకు మించి కూడా 100కి తీసుకెళ్లిన రెడ్డప్పలనాయుడు గారు గత 5 సంవత్సరాలుగా ఎంతకో కృషి చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారు గుర్తించకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడో ఉన్న రెడ్డప్పలనాయుడు గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఇవ్వడం, అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా ఇవ్వడం వల్ల మేము ఎంతో ఆనందపడ్డాం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తికి ఈ రకమైన హోదాలు ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంట్రా అంటే, మేము వెనక నడవట్లేదు, సమానంగా నడుస్తున్నాం, 1/3 సీట్లలోనే పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది స్పష్టంగా చెప్పారు.
కానీ అది ఈరోజు ఎక్కడా జరగలేదు. త్యాగాలకి జనసేన మాత్రమే బలి అవుతుంది తప్ప తెలుగుదేశం ఎటువంటి త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేదనేది క్లియర్గా మన అందరికి కూడా అర్థమవుతుంది. త్యాగం అంటే ఇద్దరు వైపులో జరగాలి తప్ప ఈరోజు రాజమండ్రి సీటు చూస్తే కందుల దుర్గేష్ గారిని ఏమని చెప్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు బుచ్చయ్య చౌదరి గారి గురించి పార్టీ త్యాగం చేయాలన్నారు. ఆయన నిడదవోళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయమన్నారు. నిడదవోళ్ళ వాళ్ళు వచ్చి మాకొద్దు ఈయన అని చెప్పి వాళ్ళు మొదలు పెడుతున్నారు. ఇక్కడ బలమైన నాయకుడు రెడ్డప్పలనాయుడు గారి లాంటి వ్యక్తిని వదులుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నారో మా అందరికి కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు అనేది అందరికీ, ఆయన ఆలోచనలు అనేది అందరూ కూడా పంచుకోవాలి. అప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో మేము వ్యూహం చేసామంటే ఈ రకమైన వ్యూహాలు ఎవరూ ఆహ్వానించట్లేదు, ఏ వర్గం కూడా ఆహ్వానించట్లేదు. ఇప్పటి వరకు మేము మౌనంగా ఉన్నది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతోనే పార్టీలో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. పార్టీని ముందుకు తీసుకువెళ్ళి గెలుపు దిశగా ఏలూరుని ముందుకు తీసుకువెళ్తే ఈరోజు 2-3 నెలల నుంచి వచ్చిన నాయకుల్ని ఆహ్వానించారు తప్ప ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి పార్టీని నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రతి కార్యకర్తగా అండగా ఉన్న శ్రీ రెడ్డప్పలనాయుడు గారిని వదులుకుని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఒక పెద్ద తప్పు చేశారనేది మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ పదవుల వల్ల ఉపయోగం ఏంటో కూడా మాకు కూడా అర్థం కాని విధంగా దశ చేయకుండా 2019లో ఎలా ఉందో ఇప్పుడు పార్టీ అలాగే ఉంది, అందువల్ల మేము తక్కువ సీట్లు తీసుకున్నాం అనేది ఒక పిచ్చి కల్పన. ఎందుకంటే 2019లో 10-15 రోజుల ముందే సీట్లు ఇచ్చారు. ఆ 10-15 రోజుల్లో సీట్లలో ఖచ్చితమైన అంతంత పెద్ద ఓటింగ్ రావాలని ఎవరు అనుకోలేదు. ఓడిపోతారని తెలిసే అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ గెలిచే టైంలో నాయకులను వద్దనడం చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే 2019లో వచ్చిన ఓటింగ్ కన్నా అతిపెద్ద మెజారిటీతో గెలవడానికి రెడ్డప్పలనాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మనం వద్దనుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. జిల్లా నాయకత్వం కూడా కళ్ళు తెరుచుకుని ఇక్కడ ఏలూరులో ఏం జరుగుతుంది, అలాగే కార్యకర్తల ఆకాంక్ష ఏంటో కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు పిలిచి రెడ్డప్పలనాయుడు గారితో మాట్లాడతారని ఆకాంక్షిస్తున్నాం. రెడ్డప్పలనాయుడు గారు ఎటువైపు ఏ అడుగు వైపు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబానిసలాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జెండా మాత్రమే ఇచ్చారు, రెడ్డప్పలనాయుడు గారు అది పట్టుకునే ధైర్యం ఇచ్చారు మా అందరికీ. మేమందరం కూడా రెడ్డప్పలనాయుడు గారిని ఫాలో అవడానికి, రెడ్డప్పలనాయుడు గారి నాయకత్వాన్ని ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడవడానికి మాత్రమే మేము ముందుకున్నాం. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో గౌరవంతో మేమందరం ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భావజాలం కోసం మేము పనిచేసిన వ్యక్తులం. అలాంటి భావజాలాన్ని పక్క తప్పిస్తూ ఈ రకమైన తెలుగుదేశం పొత్తు అనేది చాలా అన్యాయంగా ఉంది. ఇదంతా కూడా మేము మా పార్టీ తరపున, మా పార్టీ శ్రేణుల తరపున మేము ఖండిస్తున్నాం. 2019లో పార్టీ నిర్మాణం అనేది ఎక్కడా జరగలేదు. ఎందుకంటే 10-15 రోజుల ముందు సీట్లు ఇచ్చేసి పార్టీ నిర్మాణం లేకుండా ఎక్కడా కూడా ఓట్లు అనేది రావడం చాలా కష్టం. ఎందుకంటే పోలింగ్ బూత్లో ఎక్కడా కూడా మన కమిటీలు కానీ ఎటువంటి నిర్మాణం కానీ లేదు. కానీ 2019 నుంచి 2024కి చాలా పెను మార్పులు జరిగినాయి. ఇన్ఛార్జీలు కూడా చాలా బలంగా చేయడం కూడా జరిగింది. కానీ 2024లో కూడా ఇంకా మనం బలహీనంగా ఉన్నామని ఎలా చెప్పగలుగుతున్నారో మాకే తెలియట్లేదు. ఎందుకంటే రెడ్డప్పలనాయుడు గారు కమిటీలు కానీ లేదా గ్రౌండ్ లెవెల్లో గత 10 సంవత్సరాల నుంచి ఎంత పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఏలూరులో జనసేన అనే పదం అనేది గట్టిగా వినపడుతుంది, అలాగే ప్రతిపక్షాలను ఎదిరించగలుగుతుందంటే అది రెడ్డప్పలనాయుడు గారు ఉన్న ధైర్యంతోనే మనం అందరం మాట్లాడగలుగుతున్నాం. 2019 ఎలా ఉందో దాన్ని 2024లో మార్పు కోసం మాత్రమే పొత్తు అనేది పెట్టుకున్నారు. కానీ మనం త్యాగం చేసి మనం ప్రాణాలను త్యాగం చేయడానికి పొత్తులు అనేది మేమందరం కూడా పెట్టుకోవడం జరగలేదు. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇదే విధంగా అనుకుంటున్నారు. కష్టపడిన ఇన్ఛార్జీలను గెలుపు దిశగా అసెంబ్లీకి తీసుకువెళ్లే విధంగా మాత్రమే ఈ పొత్తు సహకరించాలి తప్ప మన ఇన్ఛార్జీల్ని, మన కష్టపడిన వ్యక్తుల్ని, మన నాయకత్వాన్ని వదులుకుని వేరే నాయకులకి, వేరే నాయకత్వానికి అండగా నిలబడడానికి మేమందరం కూడా సిద్ధంగా లేము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మార్పులు చేర్పులు అనేది ఒకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో కూడా కార్యకర్తలకి, నాయకులకి ఖచ్చితంగా తెలియపరచాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇది కొనసాగపోతే ఈ పొత్తు అనేది ఖచ్చితంగా ఓడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తన కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన నాయకుడిని గెలిపించడానికి ఈ పొత్తు అనేది గుర్తుంచుకోవాలి. అంతేగాని మనకు బలం లేదు, మనం బలహీనలో అని నిర్మాణం చేసుకోకుండా ఉంటే 2029 కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే, పొత్తు లేకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ 94 సీట్లలో మన నియోజకవర్గాల ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి? మళ్ళీ నమ్మి మనకు వస్తారా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మీకు అందరికన్నా బాగా నాలెడ్జ్ ఉంది, బాగా అందరి మీద అవగాహన ఉందనేది మా అందరికీ ఉంది.
కానీ నాయకుల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం అత్యవసరం కూడా మీకు బాధ్యతగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి, మీరు చెప్పిన మాటలు నమ్మి నాయుడు గారే కానీ, ఇతర నాయకులే కానీ, కార్యకర్తలే కానీ, నాయకులు కానీ ఎంతో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతిరోజు ప్రతి నెల కూడా జాయినింగ్ల గురించి తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇదే అన్యాయం చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి డైవర్షన్స్ తీసుకుంటారని ఎవరు ఊహించలా. ఇప్పుడు దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, ఓడిపోయినప్పుడు నిలబడి ఉన్నాం మేమందరం, గెలిచినాక నిలబడిన వ్యక్తులం కాదు మేము ఎవరం కూడా. మేము ఓటమిలోంచి మళ్ళీ గెలుపుకు పోరాడదాం అని నిలబడిన వ్యక్తులం కూడా ఈరోజు విమర్శించే స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మాత్రమే తప్ప ఇంకొకటి ఎవరో కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన వర్గానికి అతని నాయకులకి, అతని కార్యకర్తలకు అతను కావాల్సింది చేసుకున్న న్యాయం. కానీ పవన్ కళ్యాణ్ గారు తన నాయకులకి, తన కార్యకర్తలకి అన్యాయమే మిగిల్చారు. రామచంద్ర గారు, శ్రీపతి ప్రసాద్ గారు, టౌన్ కమిటీ సభ్యులు, టౌన్ జనసేన పార్టీ నాయకులు, మా ఏడు మహిళ సోదరిమణులు, మా టౌన్ కమిటీ నాయకులు, వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కార్యకర్తలని మరిచినటువంటి పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా కార్యకర్తల యొక్క మనోభావాన్ని పరిగణలోకి తీసుకోలేని ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు జనసేన పార్టీలో ఒక క్రియాశీలకంగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క నమ్మిన నాయకుడి కోసం, సిద్ధాంతాల కోసం తమ ఒక విలువైనటువంటి సమయాన్ని అన్ని విధాలుగా సమయం, ఆర్థికం, మానసికంగా సిద్ధమై గత 57-58 ఏళ్ళుగా జనసేన పార్టీ బలోపేతం కోసం నా యొక్క పార్టీ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద కానివ్వండి, మేము ఇచ్చినటువంటి పిలుపుల్లో అన్నింటిలో కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ఇప్పటివరకు నా వెన్నున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఇక ముందు కూడా ప్రజా హితు కార్యక్రమాల్లో, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో వారందరూ కూడా చైతన్యంతో వారికి ఉన్నటువంటి మంచి ఆలోచనని సమాజానికి అందించడం కోసం నేను పంచుకునేటువంటి భావజాలంలో వారు కూడా తోడుగా ఉండి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు 2019 ఎలక్షన్ మొదలుకొని తర్వాత కూడా నన్ను నమ్మి విశ్వసించి నా పైన విశ్వాసం ఉంచి అనేక మంది పెద్దలు, రాఘవేశ్వర గారు కానివ్వండి, శ్రీపతి ప్రసాద్ గారు కానివ్వండి, అట్లాగే అమ్మంపాటి రామ్మోహన్ గారు, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలం అనేక మందిని తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి మా తమ్ముడు శ్రీరామ్ కుమార్ గుప్తా ఆరోగ్య కమ్యూనిటీ నుంచి, ఇంకా అనేక మంది డివిజన్స్ లో మా తమ్ముళ్ళు, సోదరులు చాలా మంది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మంచి సుస్థిరమైనటువంటి రాష్ట్రంలో పరిపాలన అందిస్తారన్నటువంటి ఆలోచన విధానాలతో చాలా మంది జాయిన్ అయ్యారు. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. పొద్దుల్లో భాగంగా
ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. దాన్ని స్వాగతిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మేము చేయబడినటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు. దాంట్లో మా ఖమ్మం పార్టీ అధ్యక్షుడు నగరెడ్డి నరేష్ గారు, అట్లాగే పెద్దలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినటువంటి కర్నూలు రాజేశ్వరి గారు, మా పెద్దలు శిల్పర్ ప్రసాద్ గారు, మా సోదరులు పండు గౌరీ సాయి గారు, చిన్నాపురం నుంచి ప్రసాద్ గారు అంతా ఉండి కొంత కార్యాచరణ అనేది వాళ్ళు రెడీ చేస్తారు. ఏ రకంగా జర్నీ చేయాలనే దాని మీద వాళ్ళు నిర్ణయం చేస్తారు. వాళ్ళ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి కార్యకర్తలకు మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతీయకుండా, అట్లాగే మహిళల నుంచి మా సోదరి కావలి వాణి గారు కూడా ఈ టీంలో ఉంటారు. ఎక్కడా కూడా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారి ఆలోచన మేరకు మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ, మరి ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇందరితో ముగిస్తున్న తర్వాత కార్యకర్తలు వాళ్ళతో విడిగా మాట్లాడి వారి యొక్క కార్యాచరణని ఇప్పుడు మేము తీసుకున్నటువంటి టీం వాళ్ళే నిర్ణయం తీసి వాళ్ళ నిర్ణయాలను పాల్గొంటుంది. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.